కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా రైతు, కార్మిక ప్రజలకు వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు జ్వాల వెంకటేశ్వర్లు, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొంగరాల నరసింహ, బొమ్మిడి నగేష్లు అన్నారు. ఈ విధానాల మూలంగా పేదరికం, అసమానతలు పెరిగిపోతున్నాయని వారు విమర్శించారు. అమెరికా, బ్రిటన్, లండన్ తదితర దేశాలతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఉపసంహరించుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన దేశవ్యాప్త జైల్ బరో కార్యక్రమం సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఏఐకేఎంఎస్, ఐఎఫ్టీయూ సంఘాల ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద జైల్ బరో నిరసనను తెలిపి వాణిజ్య ఒప్పందాల ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని, 4 కార్మిక వ్యతిరేక లేబర్ చట్టాలను ఉపసంహరించుకోవాలని, పాత గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, యూరోపియన్ దేశాలతో భారత ప్రభుత్వం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం భారత వ్యవసాయ రంగంలోకి 32 దేశాల నుండి దిగుమతులకు అవకాశం కల్పించడం, రైతులను సంక్షోభంలోకి నెట్టివేయడమేనని తెలిపారు. ఇతర దేశాలలో పండించిన పంటలను భారత్కు దిగుమతి చేస్తే 0 సుంకం విధించడం, భారత్ పంటలను ఎగుమతి చేస్తే 50% సుంకాలను విధించడం మోడీ ప్రభుత్వ అసమర్థ విధానాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. మరోవైపు దేశంలో రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబరు చట్టాలను రద్దు చేయాలని, 8 గంటల పని విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ ఫాసిస్టు విధానాలపై సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో జైల్ బరో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రైతు, కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్, ఐఎఫ్టీయూ, పీడీఎస్యూ, పీవైఎల్ నాయకులు బివిచారి, పోలే పవన్, రావుల వీరేష్, చింతల వెంకటరమణ, బొల్లపల్లి రామకృష్ణ, సాగర్, ఇందూరి లోకేష్, ప్రణబ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్లకు అప్పగించడానికి కార్యక్రమం తీసుకోవడం జరిగింది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి స్వేచ్ఛా వాణిజ్యం పేరుతోటి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏదైతే ఒప్పందాలు చేసుకున్నాయో ఆ ఒప్పందాల నుంచి వైదొలగాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం, భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ, ఏఎంకేసు పిలిపిస్తూ ఉన్నది. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఫిట్ ఇండియా స్ఫూర్తితోటి రైతులు, కార్మికులు బజార్లెక్కి ఉద్యమాలు చేస్తుంటే ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వాలు అరెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ అరెస్టులని నిర్ద్వందంగా మేము ఖండిస్తున్నాం. అరెస్ట్ చేసిన వాళ్ళని బేడ్సెట్గా విడుదల చేయాలని చెప్తున్నాం. అదేవిధంగా స్వేచ్ఛ వాణిజ్యం నుండి భారతదేశం బయటికి రావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతాంగం పట్ల నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో నల్ల చట్టాలు రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు చేయడం జరిగింది, వాటిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ సర్కారు ప్రపంచ బ్యాంకుతోటి కానీ, అదేవిధంగా ప్రపంచ అగ్రరాజ్యమైనటువంటి అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ తోటి చేసుకున్నటువంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఫిట్ ఇండియా ఉద్యమం తరఫున నాడు ఏ విధంగానైతే ఫిట్ ఇండియా ఉద్యమం లేచిందో కార్మికులు, కర్షకులు, మేధావులు అందరూ కూడా పాల్గొని ఏ విధంగా ఇండియాను విముక్తి చేయడం జరిగిందో ఈరోజు కార్మిక వ్యతిరేక చట్టాలైనటువంటి 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు, వాటిని ఉపసంహరించుకునేంత వరకు కూడా ఐఎఫ్టీయూ డిమాండ్ చేస్తూ పోరాటాలు చేస్తుందని చెప్పేసి మేము ఐఎఫ్టీయూ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తోటి వాణిజ్య ఒప్పందాలను చేసుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎగుమతి వస్తువులపైన 50% సుంకాలు విధించి, దిగుమతి వస్తువులపైన ఇవాళ 0 సుంకాలు విధించడం అనేది భారత ప్రజలపైన భారాలు వేయడమే. అదేవిధంగా ఇవాళ అనేక రకాల కార్మికులు మొత్తం కూడా ఇవాళ వాళ్ళ శ్రమను దోపిడీ చేసే విధంగా, వాళ్ళ శ్రమను ఇవాళ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధంగా మోడీ ప్రభుత్వం 4 చట్టాలను తీసుకొచ్చింది. దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి ఇవాళ భారత కార్మిక సంఘాల సమైక్య ఏఐకేఎంఎస్, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఎస్కేఎం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నల్గొండలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం.